జియో 15,000 రూపాయలుతో కొత్త క్లౌడ్ ల్యాప్టాప్ను విడుదల చేసింది. ప్రముఖ భారతీయ టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో, హార్డ్వేర్ విస్తరణలో గణనీయమైన పురోగతిని సూచిస్తూ దాని రాబోయే క్లౌడ్ ల్యాప్టాప్తో దాదాపు 15,000 రూపాయలు ధరతో ల్యాప్టాప్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఈ ల్యాప్టాప్ యొక్క గుండెలో జియో క్లౌడ్ ఉంది. ల్యాప్టాప్లు ఎలా పనిచేస్తాయో పునర్నిర్వచించే గేమ్ మారుతున్న సాంకేతికత. ప్రాసెసింగ్ మరియు స్టోరేజ్ ఫంక్షన్లను క్లౌడ్కి మార్చడం ద్వారా జియో యొక్క కొత్త ల్యాప్టాప్ సాంప్రదాయ హార్డ్వేర్ యొక్క అధిక ఖర్చులు లేకుండా ఆకట్టుకునే పనితీరును అందజేస్తుందని హామీ ఇచ్చింది. దీని అర్థం ఎంట్రీ లెవెల్ హార్డ్వేర్ కూడా మెరుగైన పనితీరును అందించగలదని, సాంకేతికతను విస్తృత ప్రేక్షకులకు మరింత అందుబాటులోకి తెస్తుంది. క్లౌడ్ ల్యాప్టాప్ ప్రస్తుతం HP క్రోమేబుక్లో పరీక్షించబడుతోంది. అయితే నిజమైన అందం దాని బహుముఖ ప్రజ్ఞలో ఉంది. క్లౌడ్ PC సాఫ్ట్వేర్ ల్యాప్టాప్కు మాత్రమే పరిమితం కాదు. డెస్క్టాప్లు మరియు స్మార్ట్ టీవీల వంటి ఇప్పటికే ఉన్న పరికరాలలో కూడా దీన్ని యాక్సెస్ చేయవచ్చు. జియో క్లౌడ్ ప్రయోజనాలను ఆస్వాదించడానికి వినియోగదారులు కొత్త హార్డ్వేర్లో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని ఈ ఫ్లెక్సిబిలిటీ నిర్ధారిస్తుంది. జియో యొక్క చొరవ ల్యాప్టాప్కు మించి విస్తరించింది. యాపిల్ యొక్క ఐక్లౌడ్ లేదా గూగుల్ వన్ వంటి సేవలకు సమానమైన నెలవారీ క్లౌడ్ సబ్స్క్రిప్షన్ను పరిచయం చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ సబ్స్క్రిప్షన్, దీని ధర తర్వాత ఖరారు చేయబడుతుంది, ఉన్నత స్థాయి ప్లాన్లలో మరిన్ని ప్రత్యేక ఫీచర్లతో వివిధ రకాల జియో సేవలను బండిల్ చేయాలని భావిస్తున్నారు. ఈ ల్యాప్టాప్ డిజిటల్ టెక్నాలజీని మరింత సరసమైన మరియు అందుబాటులోకి తీసుకురావడానికి జియో యొక్క కొనసాగుతున్న ప్రయత్నాలలో ఒక భాగం. ఈ ఏడాది ప్రారంభంలో జూలైలో జియో బుక్ 2023ని ప్రారంభించింది. దీని ధర రూ. 16,499. ఆక్టా కోర్ మీడియాటెక్ MT8788 ప్రాసెసర్తో ఆధారితం మరియు ఆండ్రాయిడ్ ఆధారిత యూస్ పై రన్ అవుతుంది. కంప్యూటింగ్ పరికరాలతో పాటు సెప్టెంబర్లో ప్రారంభించిన ఎయిర్ ఫైబర్ సేవతో జియో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ మరియు వైఫై సేవలలో కూడా పురోగతి సాధించింది. 550కి పైగా డిజిటల్ టీవీ ఛానళ్లు మరియు 16 కంటే ఎక్కువ OTT యాప్లకు సబ్స్క్రిప్షన్లను అందిస్తూ ఎయిర్ ఫైబర్ భారతదేశంలోని 262 పట్టణాలకు తన పరిధిని విస్తరించింది.